మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు పప్పు టమాటా పప్పుచారు ఎలా పెట్టాలో చూద్దాం. అలాగే దొండకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. పండిపోతున్నాయని దొండకాయలు పారేస్తున్నారా? పండిన దొండకాయలతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడిగి 1 గంట నీళ్లు పోసి నానబెడదాం. ఇది అలా నానబెట్టిన కందిపప్పుకి 2 కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. పప్పు ఉడికేలోపు దొండకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె వేద్దాం. దీనిలో మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. వేగుతుండగానే దీనిలోనే మనం ముందుగా కట్ చేసి ఉంచిన కలర్ వచ్చిన దొండకాయ ముక్కలు అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసి ఒక 5 నిమిషాలు వేయించుకుందాం. దీనిలో కాస్త ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేయించుకుందాం. అలా వేయిస్తే దొండకాయ ముక్కలు నూనెలో వేగుతాయి. మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు వేగిన ఈ దొండకాయల్ని తీస్తే ఆయిల్ అంతా పక్కకు వచ్చేస్తుంది. ఇప్పుడు రాతి కుంది చిన్నది తీసుకుని దానిలో 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రేఖలు, మనం ముందుగా వేయించుకున్న పచ్చి మామిడికాయ దొండకాయ పచ్చిమిర్చి కూడా వేసి ఇది పచ్చడి చేసుకుందాం. దీనిలో రుచికి తగినంత ఉప్పు కూడా వేసి పచ్చడి చేద్దాం. ఇది మరీ మెత్తగా కూడా నలగకూడదు, కచ్చాపచ్చాగా ఉంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు ఇట్లా నూరితే పచ్చడి రెడీ అవుతుంది. ఈ రెడీ అయిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు మనం పచ్చిమిర్చి వేయించిన దానిలో మిగిలిన ఆయిల్లోనే పోపు దినుసులు వేసి ఈ పచ్చడి తాలింపు పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రేఖలు వేసి ఒకసారి వేగిన తర్వాత మనం ఈ పోపు దినుసులు వేగిన తర్వాత దీనిలో ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి కలిపి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ దొండకాయ మామిడికాయ పచ్చడిని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పండిన దొండకాయ పచ్చి మామిడికాయతో పచ్చడి రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేద్దాం. చిన్న కుంది తీసుకొని దీనిలో 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 7-8 వెల్లుల్లి రేఖలు వేసి మెత్తగా దంచుదాం. ఇది పప్పులో వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా మెత్తగా నూరి ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ పప్పుచారులో వేసి పదార్థాలు. పప్పు ఉడికింది కాబట్టి ఇప్పుడు మూత తీసి దీనిలో చక్క మెత్తగా ఉడికింది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర, వెల్లుల్లి మిశ్రమం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసి 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం కూడా వేసి మూత పెట్టి 1 కప్పు చింతపండు రసం, మరొక కప్పు వాటర్ కూడా వేసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. స్టవ్ 5 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా బాగా ఉడికిన ఈ టమాటా ఇలా పప్పు గుత్తితో ఒకసారి కదుపుదాం. ఇలా మెత్తగా చేసి దీన్ని పోపు వేసుకుందాం. స్టవ్ పై పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్లు నూనె వేద్దాం. దానిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రేఖలు, కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకుందాం. ఇలా వేగిన ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పు టమాటా ఈ రసంలో వేసి ఒకసారి కలిపి కొత్తిమీర కూడా వేసి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మా వంటగదిలో కందిపప్పు టమాటాతో పప్పుచారు అలాగే పండిన దొండకాయలు పచ్చి మామిడికాయతో పచ్చడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.